హాయ్ ఫ్రెండ్స్, బంగాళదుంపలతో ఉల్లికారం అండి చేస్తాను. చాలా కమ్మగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు బంగాళదుంప, ఉల్లిపాయ, టమాటా, కొద్దిగా కొత్తిమీర అండి. అలాగే నేను తీసుకున్న దుంపకి పచ్చిమిరపకాయలు. అయితే ఈ దుంప కాదు, చిన్న దుంపలతో చేస్తానండి. చాలా బాగుంటుంది. చూడండి ఎలా చేస్తానో. అంటే పచ్చి ఉల్లిపాయే పేస్ట్ చేసి చేస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇదివరకు నేను కుర్మాని పెట్టానండి. దానికైతే కూర గ్రావీ అని చేసి దాంతో చేశాను. ఈవేళ పచ్చి ఉల్లిపాయతో ఎలా చేస్తానో ఒకసారి చూడండి. ఇది పేస్ట్ చేసి చేస్తాను. పేస్ట్కి అన్ని పచ్చివే వాడతానండి. ధనియాలు ఒక స్పూన్ వేసాను, జీలకర్ర ఒక స్పూన్ వేసాను, అలాగే 5-6 పచ్చిమిరపకాయలు వేసాను కారానికి. అలాగే చెప్పాను కదండి, పచ్చి ఉల్లిపాయ, పచ్చి టమాటాయే ఆడతానండి. ఇవన్నీ కూడా మెత్తగా మనం మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలండి. అప్పుడు వేయించాలి. యాక్చువల్గా మనం కూర గ్రావీలు అంటే ముందుగా ఉల్లిపాయ టమాటా వేయించుకుని, లేదంటే కుక్కర్లో ఉడికించుకుని వేస్తాం కదా, అలా కాకుండా ఇలా డెఫినెట్గా టేస్ట్ అయితే మారుతుందండి. ఇలా పచ్చిగా మనం పేస్ట్ చేసుకుని వేయించుకుంటే ఈ కూర వేరే రుచిగా ఉంటుంది. చూడండి ఎలా చేస్తున్నాను. మసాలా దినుసులండి, చెక్క, అలాగే 2 పువ్వు ముక్కలు, ఇవి కూడా వేసి ఇందులో ఫైన్ పేస్ట్ చేసుకుని ఎలా చేస్తానో చూడండి. చాలా కమ్మగా ఉంటుంది ఈ కూర. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పేస్ట్. బంగాళదుంపలు ఉల్లికారం అండి. ఉల్లికారానికి మనం ఏం చేయాలంటే ముందుగా బంగాళదుంపలు ఇలాగా ఉడికించుకోవాలండి. 2-3 కోతలు రానిస్తే బాగుంటుంది. చిన్న దుంపలు అయితే బాగుంటాయి ఈ కూరకి. చూడండి, ఇలాగా 2 కోతలు రానిస్తే బాగుంటాయి. చిన్న దుంపలే కదా, తొందరగా ఉడికిపోతాయి. బంగాళదుంప ఉల్లికారానికి చెప్పాను కదండి, ఈ బాణీ పెట్టుకుని మనం ఒకసారి దుంపలు ఇందాక ఉడికించినవి తొక్క తీసిన తర్వాత వాటిని ఏంటంటే జస్ట్ ఒకసారి ఇలాగా నాట్లు పెట్టుకోవాలండి. మన దగ్గర ఫోర్కులు ఉంటాయి కదా, అంటే మనం వేసిన ఉల్లికారం ఈ దుంప లోపల కూడా వెళ్ళి పడుతుందండి ఫ్లేవర్, అందుకని బాగుంటుంది. ఇవి ఇలాగా ఆయిల్ 1 స్పూన్ వేసుకుని దుంపల్ని ఒకసారి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఎలా చేస్తానో చూడండి. చాలా కమ్మగా ఉంటుంది ఈ కూర. పచ్చిగా తీసుకుంటాం కదా ఉల్లిపాయ టమాటా, ఫ్లేవర్ అయితే డెఫినెట్గా మారుతుందండి కుర్మాకి దీనికి. బంగాళదుంపలు చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని మనం ఇందాకలు చేసుకున్న ఉల్లిపాయ టమాటా మసాలా దినుసులు అన్నీ వేసి పేస్ట్ చేసాం కదండి, దాన్ని ఇందులో వేసి వేపుకుని అది ఇది కలపాలి. చూపిస్తాను చూడండి. ఇది పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఇలా తీసేసుకుని మనం ఇదే బాణీలో ఆ పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ టమాటా అవన్నీ ఆడాం కదా, అవి వేయించుకుంటే బాగుంటుంది. మనం గ్రావీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలే కదండి, ఉంటే పచ్చివి వేసేసుకోవచ్చు, లేదంటే చేసింది ఉంటే చేసిందేనా. ఈ పేస్ట్ కొంచెం వేగనిచ్చి అది కలుపుకుంటే ఇది పచ్చివాసన లేకుండా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి. కూరకి మెయిన్ ఇలా చిన్న దుంపలే బాగుంటాయండి. అంటే దుంపలకు పెద్దవి తీసుకుంటే ఉడికించుకుని కట్ చేసి కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చిన్న దుంపలతో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అంటే కూర చేసుకుందాం అనుకున్నప్పుడు ముందు చిన్న దుంపలు తెచ్చి ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, సేమ్ చాలా కమ్మగా ఉంటుంది. చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, ఉల్లిపాయ టమాటా అవన్నీ పచ్చివేనండి. ఇవన్నీ ఒకసారి వేగనివ్వాలి. అంటే ఇందులో మనం మసాలా పేస్ట్ నేను ఇంకా పౌడర్లు అవి ఏం వాడనండి, ఎందుకంటే మనం ఇందులో వేసి ఆడేసాం కదా, ధనియాలు జీలకర్ర అలాగే చెక్క పువ్వు ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తాయండి. ఇలా చేయండి. అంటే ఈ కూర యాక్చువల్గా చిన్నప్పుడు మా నాన్నగారు చేసేవారండి. కూర ఎక్కువ పూరితో కాంబినేషన్, ఇది చాలా బాగుంటుంది. అయితే చపాతీతో కూడా బాగుంటుంది, లేదంటే పరాటా వేడి అన్నంతో కానీ చాలా కమ్మగా ఉంటుంది దేంతో తీసుకున్నా సరే. అంటే ఇది పచ్చుల్లిపాయ టమాటా కదా, అందుకని టేస్ట్ మారుతుందని చెప్తున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఉల్లిపాయ టమాటా ఉడికించేయకుండా పచ్చిగా ఆడండి, చాలా బాగుంటుంది కూర. ఉల్లిపాయ టమాటా పచ్చివాసన పోయే వరకు 10 నిమిషాలు వేయనివ్వాలండి. వేయించిన తర్వాత మనం ఇందాక బంగాళదుంపలు వేయించుకున్నాం కదా, అది కూడా కలుపుకోవాలి. అంటే ఇందులో పచ్చిమిరపకాయ వాడాం కాబట్టి కారం చూసుకోవాలి, లేదు కాదు 1 స్పూన్ యాడ్ చేసుకున్న బాగుంటుందండి. అంటే ప్రాసెస్ కొంచెం లెంత్ అయినా సరే బాగుంటుందండి, కూర చాలా బాగుంటుంది. చూడండి, అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. పచ్చివాసన పోయే వరకు 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మనం దుంపలు కలుపుదాం. 10 నిమిషాల తర్వాత చూసుకోవాలండి. పచ్చివాసన పోతే కనుక మనం ఇందాకలు వేయించుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఇందులో కలిపేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉంచాలండి. వీటికి కూడా ఫ్లేవర్ పట్టాలి కదా, ఉల్లిపాయ టమాటా ఇవన్నీని. మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే కూర రెడీ అండి. చక్కగా సర్వింగ్ బౌల్లో తీసుకుని మంచి కొత్తిమీర వేసుకుని తీసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ కూర. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుని మంచిగా కొత్తిమీర జల్లి తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది.
కూర చాలా కమ్మగా ఉందండి. టేస్ట్ చేసి చూసాను. చాలా కమ్మగా ఉంది. మీరందరూ కూడా ఇలాగే ట్రై చేయండి పచ్చుల్లిపాయ, టమాటాతో. అలాగే చెప్పాను కదా! సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరేస్తే దీని వేడి మీద మన అన్నంతో తీసుకునేటప్పుడు ఈ కొత్తిమీర కూడా అందులో నంచుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. రైస్‌తో అయితే కొద్దిగా ఆయిల్ గానీ, నువ్వుల నూనె గానీ, లేదంటే నెయ్యి గానీ ఏసి తీసుకోవచ్చు. లేదంటే చపాతీ, పరాటా దేనితో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.